అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా ఉండే ఓ సూపర్ ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి మదర్స్ వరకి ఇంట్లో వాళ్ళకి హెల్తీగా పెట్టాలి అనే కదా అనుకుంటాము. అలాంటప్పుడు సమ్మర్‌లో ఈ హెల్తీ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. హెల్త్‌కి హెల్త్ వస్తుంది. ఈ ఐస్ క్రీమ్‌లో మనం ఎలాంటి పంచదార కానీ, అలాగే ఎలాంటి క్రీమ్ కూడా లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్‌ని ముందే మెల్ట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఈజీగా దొరికే టీ కప్స్‌ని తీసుకోవాలి. కప్పుల్లోకి ఈ విధంగా డార్క్ చాక్లెట్‌ని వేసుకోవాలి. ఈ కప్స్ మాక్సిమం అందరికీ అవైలబుల్‌గానే ఉంటాయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మొత్తం ఇలా కప్పులకి పట్టే విధంగా ఇలా రోల్ చేసుకుంటూ అంతా కూడా పట్టించుకోవాలండి. ఎలాంటి మౌల్డ్స్ లేకపోయినా సరే మనం చాకోబార్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతా కూడా కప్పుకి మొత్తం కూడా చాక్లెట్‌ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వేరే కప్‌లోకి వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని కప్పులకు కూడాని సేమ్ ప్రాసెస్‌లో చాక్లెట్‌ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్ని కప్పులకి చాక్లెట్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. చాక్లెట్ లేయర్ అనేది మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం థిక్‌గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. టెక్స్చర్ కూడా బావుంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి పావు కప్పు వరకి పల్లీలను వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పల్లీలు పొట్లు చీట్లే వరకి బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొట్లు చిట్లే వరకు ఇక్కడ నేను చూపించే కలర్‌లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి పల్లీలు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకి పాలు పోసుకోవాలి. మిల్లీ వైస్ చెప్పాలంటే 450 మిల్లీల వరకి పాలుంటాయండి. అంటే దాదాపు హాఫ్ లీటర్ పాలు. ఇప్పుడు మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలని ఈ విధంగా వేసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్‌ని మనం పల్లీలతో ప్రిపేర్ చేస్తున్నామండి. పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ పాలని 4, 5 పొంగులు రానివ్వాలండి. ఈ పల్లీల్ని చక్కగా ఇలా మంచి కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పాలల్లో ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఎప్పుడు డ్రై ఫ్రూట్స్‌తోనే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుందండి ఐస్ క్రీము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని 4, 5 సార్లు పొంగు రానివ్వాలండి. అప్పుడే మనకి పల్లీలనేవి చక్కగా ఉడికిపోతాయి. చక్కగా ఇలా అందుబాటులో ఉన్న వాటితో చేసి పెట్టామంటే టేస్టు బావుంటుంది. అలాగే హెల్త్ కూడా బావుంటుందండి. 4, 5 పొంగులు రానిస్తే సరిపోతుందండి. ఇందులోకి నేను ఎలాంటి పంచదార వాడడం లేదండి. ఇలా 2 అరటిపళ్ళను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అంటే పావు కప్పు పల్లీలకి 2 అరటిపళ్ళు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇక నేను స్వీట్‌నెస్ కోసం అరటిపండ్లనే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పంచదారనైనా వాడుకోవచ్చు. అరటిపండు ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక పొంగు వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా దీనికి ఎలాంటి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. ఈ అరటిపండ్లు అలాగే పల్లీలు అందరికీ అందుబాటులో ఉంటాయండి. ఏదైతేనే ఇంట్లో వాళ్ళకి హెల్తీగా పెట్టాలి. అదే మనకు కావాల్సింది. ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. పావు కప్పు పల్లీలకి, 2 అరటిపళ్ళకి వేసుకున్న పాలకి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చాక్లెట్ వేసుకున్న కప్పులను తీసి చూపిస్తున్నాను చూడండి. చాక్లెట్ మొత్తం ఈ విధంగా గట్టిపడిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. మనం చాక్లెట్‌ని ఎంతవరకైతే కవర్ చేసుకున్నామో అంతవరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌ని హైలో పెట్టేసి 5, 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలండి. ఓవర్ నైట్ మొత్తం అలాగే వదిలేసినా సరిపోతుంది. ఇక్కడ నేను తర్వాత రోజు పొద్దున్నే తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కప్స్‌ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో?
అసలు ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి మౌల్డ్స్ అవసరం లేదు. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ఐస్ క్రీమ్ రెడీ.